మిత్రమా, సమస్య లేని జీవితమే ఉండదు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే దేన్ని తప్పించుకోవాలో, దేన్ని తరిమి కొట్టాలో మీకు తెలిసి ఉండాలి. వెనక నుంచి వచ్చే సమస్యను తెలివిగా తప్పించుకో మిత్రమా. ఎదురుగా వచ్చే సమస్యను వెంటాడు. అర్థమైంది అనుకుంటా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎవరైనా ఎప్పుడు ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా చులకనవుతావు. కాబట్టి ఎవరి నుంచి ఏ సహాయం కూడా తీసుకోవద్దు. అప్పుడే నీకు విలువ ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా కూడా శత్రువు ముందు బాధపడకు మిత్రమా. ఎందుకంటే నీ బాధ వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందే తప్ప కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారికి గుండెల్లో మంటను పుట్టిస్తుందని గుర్తుంచుకో మిత్రమా. సహనం కలిగిన మనిషికి వచ్చే కోపం సింహం కన్నా ప్రమాదకరమైనది. తట్టుకోవడం చాలా కష్టం మిత్రమా. భరిస్తున్నారు అంటే బలహీనులని కాదు, ఎదుటివారిని గౌరవిస్తున్నా అని అర్థం. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి, కాని సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటూ ఉంటుంది. మనిషి కూడా అన్ని వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనుకున్నప్పుడు బంధాలు బంధుత్వాలు ఎక్కడికి వెళ్లనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటాయి. చప్పట్లు కొట్టే చేతులని భుజం తట్టలేవు. అలాగే సలహాలు ఇచ్చే వారందరూ కూడా సహాయం చేయలేరని గుర్తుంచుకో మిత్రమా. మనసుకు ఎక్కడైతే దెబ్బ తగలద్దు అనుకుంటామో అక్కడే ప్రతిసారి ఇంకా ఇంకా గట్టిగా తగులుతుంది. అది మనసుకేనా, శరీరానికేనా? మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానముండదు. బాధ మనిషినే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది మిత్రమా. మనసుకు దెబ్బ తగిలితే చాలా నొప్పి ఉంటుంది. కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడని గుర్తుంచుకో మిత్రమా. విడిపోవడంలో ఏముంది? ఒకరిలో ఇంకొకరు తప్పులు చూపడం, 10 మంది 10 రకాలుగా అనుకోవడం, మీ సమస్య వేరొకరికి నవ్వులాగా మారడం. అదే కలిసి ఉండి పోరాడితే ఒకరితో ఒకరు సర్దుకుపోవడం, 10 మందిలో గౌరవం పొందడం, సమస్యలు ఎదురైనా నవ్వుతూ పోరాడడం. అవునా? మీకు ఎంత బలమున్నా దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడని గుర్తుంచుకో మిత్రమా. మీరు ఏడిస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు, కాని ఒక్కసారి నవ్వి చూడండి, ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. అవునా? మనకి శత్రువులు పెరిగిపోతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసేవారిని ధిక్కరిస్తున్నామని అర్థం. ఎవరిని కూడా చిత్తు కాగితంలా చూడకు మిత్రమా. ఎందుకంటే రేపటి రోజున ఆ చిత్తు కాగితమే గాలిపటమై ఎగిరితే తల ఎత్తి చూడాల్సి వస్తుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఏమీ జరగకుండానే కథలు అల్లే మనుషుల మధ్య నిజంగా బ్రతకడం కూడా తప్పే మిత్రమా. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజ స్వరూపాల్ని, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయట పడేలా చేస్తుంది. జ్ఞాపకాలు అనేవి చాలా గమ్మత్తైనవి మిత్రమా. కొన్నిసార్లు వద్దనా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్నిసార్లు వెంటపడి మరి కంటతడి పెట్టిస్తాయి. బరువు మోసే మనిషి కన్నా కూడా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మిత్రమా. అవసరం ఏమీ కూడా లేదు. అర్థం లేని మాటలకి బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నుదుటి రాతలు చేతి గీతలని కూర్చుంటే కూర్చుంటుందా చెప్పు. ఏదైనా సరే కష్టపడితేనే సాధ్యమవుతుంది. అది ఆస్తి అయినా ఉద్యోగమైనా కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి అడిగితే ఏం లాభం చెప్పు. జీవితంలో కష్టపడకుండా గట్టెక్కినవారు ఎవరూ లేరు కదా. నిన్ను వేలెత్తి చూపించేవారు ఎవరు కూడా ఒక ముద్ద పెట్టరని గుర్తుంచుకో మిత్రమా. మనం ఎలా ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి. కష్టమైనా సుఖమైనా బాధ అయినా మన జీవితం అనేది మనమే జీవించాల్సి వస్తుంది మిత్రమా. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి యొక్క రుణం, జీవితాంతం మర్చిపోలేనిది తండ్రి పడే కష్టం. ఈ లోకంలో కనిపించే నిజాల కన్నా వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. ఏ విషయంలోనూ ఎవరిమీద ఆధారపడకూడదు మిత్రమా. ఎందుకంటే ఒకసారి అడిగితే సాయం, పదే పదే అడిగితే చేతకానితనం అవుతుంది. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకుంటే మనమీద మనకు నమ్మకం, మనమీద మనకి గౌరవం పెరుగుతాయని గుర్తుంచుకో మిత్రమా. మనసు అనేది ఎంతో విచిత్రమైనది కదా. మర్చిపోవాలి అనుకున్నవి పదిలంగా దాస్తుంది, గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని మరిపించేస్తుంది. సముద్రం అలాగే మనసు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించేలా
లోపల మాత్రం ఎన్నో అలజడలు, అలానే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అందం అనే లోటును మంచి స్వభావం పూరిస్తుంది. కాని మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. నీ యొక్క విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు మిత్రమా. అలాగే పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. ఈ రెండు కూడా ప్రమాదమే. నీ తప్పును నీకు చెప్పేవాడే నిజమైన మిత్రుడు. నీ తప్పును నీతో కాకుండా వేరొకరితో చెప్పేవాడు నీకు శత్రువు. రెండింటికీ చాలా తేడా ఉంది. కాని మనమాత్రం మన తప్పుల్ని మనకి చెప్పేవాడే శత్రువు అనుకుంటాము. ఎప్పుడు కూడా నిజమైన మిత్రుడిని కోల్పోకండి మిత్రమా. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితాంతం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన వారికి మనసుని కష్టపెట్టడం రాదు కాబట్టి. మిత్రమా, గతం చేసిన గాయాలను తలుచుకుంటూ గతంలోనే ఉంటూ బాధపడుతూ ఉంటే ప్రస్తుత కాలంలో నీకోసమే ఎదురుచూస్తున్నా, అలాగే నీమీదే ఆధారపడి బ్రతుకుతున్న వారి మనసు బాధపడటం తప్ప ఏమీ ప్రయోజనముండదు మిత్రమా. జరిగిపోయిన కాలం తిరిగరాదు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒక స్త్రీకి అందం కంటే కూడా అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఒక పురుషుడికి ఆవేశం కంటే ఓపిక వహించే గుణముండాలి. అప్పుడే ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి మిత్రమా. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనక కూడా మన గురించి తప్పుగా మాట్లాడకుండా అంతే నిజాయితీగా ఉండడమని గుర్తుంచుకో మిత్రమా. మొదటిగా అందరినీ ఆకర్షించేది చెడు. ఆ చెడు సంతోషపెడుతుంది, అలరిస్తుంది. అంతా అయిపోయి పరిస్థితి నీ చెయ్యి దాటిపోయిన తర్వాత నీకే అర్థమవుతుంది ఇప్పటివరకు సహవాసం చేసింది చెడుతోనా అని. మంచికి చేదు ఎక్కువ. అది తాత్కాలిక సుఖాలను ఖండిస్తుంది కాబట్టి. కానీ రాబోయే సంతోషాలు నిధిని రెట్టింపు చేయడం ఒక్క మంచికే సాధ్యం. చెడు పనులు, చెడు సహవాసాలు, జూదాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా ఎప్పటికైనా ఖచ్చితంగా మనల్ని ముంచేస్తాయని జీవితంలో గుర్తుంచుకో మిత్రమా. మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడం మేలు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలు వారు ఏం సలహా ఇవ్వగలరు చెప్పు. ఊరంతా చాటింపు వేయడం తప్ప. అందుకే కష్టాల్ని, బాధల్ని పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో. అక్కడే నిన్ను అర్థం చేసుకునే వారుంటారు. చుట్టుప్రక్కల వాళ్ళు మంచి సలహా ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి మిత్రమా. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాము. అందుకే ఒక్కోసారి మన బలహీనత ఎప్పటికీ కూడా ఎవరికీ కూడా తెలియనివ్వద్దు మిత్రమా. తప్పు చేయాలనుకున్న స్త్రీ ఎప్పుడు కూడా గంభీరంగా ఉంటుంది, చాలా పొగరుగా ఉంటుంది, ఎవరినీ లెక్క చేయదు. తప్పు చేయాలనుకున్న స్త్రీ బయట వారికే కాదు, ఇంట్లో వారికి కూడా అస్సలు భయపడదు. ఇతరులు ఏమనుకుంటారని అస్సలు ఆలోచించదు. ఎప్పుడు కూడా తన గురించే ఆలోచిస్తుంది, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని. అది మాత్రమే చూస్తుంది. డబ్బు, నగలపై విపరీతమైన వ్యాధి, వ్యామోహం కలిగి ఉంటుంది. భర్తను మోసం చేస్తూ, భర్తకు అబద్ధాలు చెప్తూ, భర్త లేని సమయం కొరకే ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంది మిత్రమా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.